Thank you very much. A short time ago, the U.S. military carried out massive precision strikes on the three key nuclear facilities in the Iranian regime: Fordow, Natanz, and Esfahan. హే గైస్, చూసారు కదా వీడియోస్. ఈరోజు మనం చూసినట్టయితే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం మధ్యలోకి యుఎస్ ఎంటర్ అయింది. యుఎస్ చేసిన దాడిలో ఇరాన్లోని 3 న్యూక్లియర్ సైట్స్ పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ దాడి గురించి స్వయంగా అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ తన ట్రూత్ అకౌంట్లో పోస్ట్ చేశారు. ఇరాన్లోని ఫోర్డో, నటాన్స్, ఇస్ఫహాన్లోని న్యూక్లియర్ సైట్స్పై దాడి చేశామని, తమ ప్లేన్స్ అన్ని సేఫ్గా తిరిగి వచ్చాయని, ప్రపంచంలో ఏ దేశం కూడా ఇలాంటి పని చేయలేవనేసి ట్రంప్ ట్వీట్ చేశారు. ఈ దాడి తర్వాత ట్రంప్ మరొకసారి ఇరాన్కి వార్నింగ్ ఇచ్చారు. న్యూక్లియర్ ప్రోగ్రాంలో వెనక్కి తగ్గిపోతే దాడులు మరింత తీవ్రంగా ఉంటాయనేసి ట్రంప్ మరొకసారి హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్ ఈ దాడిలో అమెరికా B-2 బాంబర్స్ ని యూజ్ చేసింది. ఈ విషయాన్ని ప్రశంసిస్తూ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తన ట్విట్టర్ అకౌంట్ లో ఒక వీడియో పోస్ట్ చేశారు. ఇక ఈ B-2 బాంబర్స్ విషయానికి వస్తే, ఇవి రాడార్లకి చిక్కుకోకుండా సుదూర లక్ష్యాలను టార్గెట్ చేయగలవు. అంతేకాకుండా రీఫ్యూయల్ చేయకుండానే 6000 నాటికల్ మైల్స్ కూడా ప్రయాణించగలవు. వీటితో బంకర్లు, సొరంగాలలో దాడులు చేయొచ్చు. ఈ అటాక్ గురించి ఇప్పటికే ఇరాన్ కూడా స్పందించింది. అయితే ఈ దాడి తర్వాత ఇస్లామిక్ దేశాలన్నీ ఒకటవుతున్నాయి. ఇప్పటికే ఇరాన్ కి మద్దతుగా యెమెన్ కూడా యుద్ధంలోకి దిగుతున్నామని ప్రకటించింది. అంతేకాకుండా తమకు దగ్గరలో ఉన్నటువంటి అమెరికా రక్షణ స్థావరాలపై దాడులు చేస్తామని ప్రకటించింది. వీటితో పాటు హౌతీలు ఈ దాడికి ముందే హెచ్చరించినా కూడా అమెరికా దాడి చేసిందనేసి ఎర్ర సముద్రంలో ఉన్న అమెరికా షిప్స్, యుద్ధ నౌకలను పేల్చేస్తామని ప్రకటించాయి. అండ్ ఈ మధ్యనే అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ పాక్ ఆర్మీ చీఫ్ అయిన మునీర్తో లంచ్ చేశారు. ఆ తర్వాత పాక్ ట్రంప్ను నోబెల్ ప్రైజ్ కూడా నామినేట్ చేసింది. ఈ రోజు ఇరాన్ పై అమెరికా దాడి తర్వాత పాక్ కూడా అమెరికా దాడిని ఖండిస్తూ యుఎన్ చార్టర్ ప్రకారం ఇరాన్ కు తమను తాము రక్షించుకునే హక్కు ఉందనేసి స్పష్టం చేసింది. దీన్ని బట్టి చూస్తే పాక్ కూడా ఇరాన్ కి సపోర్ట్ గా నిలిచే అవకాశం ఉందనిపిస్తోంది. ఈ సందర్భంలో అమెరికాలోని న్యూయార్క్, వాషింగ్టన్, లాస్ ఏంజల్స్ లో హై అలర్ట్ కూడా ప్రకటించారు. అయితే ఇదే విషయమై మన భారత ప్రధానమంత్రి గారు ఇరాన్ ప్రెసిడెంట్ అయినటువంటి మసౌద్ పెజిషియాకు ఫోన్ లో మాట్లాడడం జరిగింది. ఈ ఉద్రిక్తతల సమయంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయినటువంటి ఖమేనీ అత్యంత సురక్షితమైన బంకర్ లో తలదాచుకున్నట్టు తెలుస్తోంది. ఆ ప్రదేశంలో ఎటువంటి ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ కూడా లేకుండా ఖమేనీకి అత్యంత సన్నిహితులైన 2-3 వ్యక్తులతో మాత్రమే టచ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సిచ్యువేషన్ లో ఇరాన్ కు మద్దతుగా రష్యా, చైనా యుద్ధంలోకి దిగుతాయా? ఒకవేళ దిగితే ఇక 3వ ప్రపంచ యుద్ధం మొదలైందనే చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం అటు రష్యా గానీ ఇటు చైనా గానీ ఎటువంటి ప్రకటన చేయలేదు. మరి చూడాలి, ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ లో వెనక్కి తగ్గుతుందా లేదా యుద్ధం ని కొనసాగిస్తుందా? ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.